సరే బ్రో. సంగీత, చెప్పండి. లాస్ట్ టైం మనకు రిజిస్ట్రేషన్ దగ్గర ఇబ్బంది అయింది కదా, సో వాడు ఇప్పుడు మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు సంగీత. అవునా అండి, మన 10 lakhs మనకు వస్తాయా? అవును సంగీత, ఇప్పుడు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే సందీప్ ఆ 10 లక్షలు మనకి ఇచ్చేస్తాడు. దేవుని దయ వల్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ మన 10 లక్షలు మనకు వచ్చిందంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి. అవును సంగీత. అరే సురేష్, నిన్ననే ఒక బ్రోని కలిసిండ్రా. ఆ బ్రోకి డైరీ ఫామ్ గురించి బాగా తెలుసు అంటరా. అవును అరే సాగర్, మన పని ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? పని స్టార్ట్ చేయొచ్చు కానీ ఒక 3 లక్షలు అవసరం పడుతున్నాయిరా. 3 లక్షలనే అనుకో, అంతా సెట్ చేసుకోవచ్చు ఇక. 3 లక్షలనే అయిపోతాయి అరా? అవునరా, ఒక 3 లక్షలు ఉంటే మనకు సబ్సిడీలో లోన్ వస్తాయట్రా. నీ దగ్గర ఏమైనా ఉన్నాయారా డబ్బులు? నీదిలో కూడా నా దగ్గర పైసలు ఉన్నాయారా? 2,000 అంటే అటు ఇటు అడ్జస్ట్ చేయొచ్చు, కానీ 3 లక్షలు అంటే ఏం చేయలేవారా? ఎట్లరా సురేష్, ఈ 3 లక్షలు ఎవరిని అడగాలరా? నువ్వు అన్నతో మంచిగా ఉంటే అన్నకు ఒక మాట చెప్తే డబ్బులు ఇవ్వపోవారా? అనవసరంగా లోలు పెట్టుకొని బయటకు వచ్చి. ఏమోరా, ఆ ముచ్చట పక్కన పెట్టి కానీ ఇప్పుడు నాకు ఏం చేయాలని అర్థమైతలేదురా. అమ్మతో ఒక మాట చెప్పురా, అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగమని చెప్పు. సరేరా.